మీరు కొన్నప్పుడు ఎంత ఉన్నది సార్ ఇల్లు? 70,000 గజం ఉండే. గజం ఇప్పుడు ఎంత ఉంది? 1,00,000 వరకు ఉన్నది. ఎన్ని రోజులు? వన్ ఇయర్ అవుతుంది. 1 year లో మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్ లో మీకు అంత రిటర్న్స్ వస్తాయి? 1 year లో మ్యూచువల్ ఫండ్ 40% లాస్ట్ ఉన్నది. లాస్ట్ లో ఈ యుద్ధాలు ఇజ్రాయెల్, ఇరాన్, యుక్రెయిన్, రష్యా, అమెరికా, చైనా ట్రేడ్ వారు, ఇండియా పాకిస్తాన్ వారు ఇవన్నీ చేయబట్టి స్టాక్ మార్కెట్ పోయింది కదా. అవును. ఇప్పుడు అదే రియల్ ఎస్టేట్ లో మీరు ఈ రోజున ఒక 5,000 తక్కువకి ఇస్తా అంటే ఎత్తుకోపోతారు. అవును అవునా? అవును. అంత ఎందుకు సార్, ఇప్పుడు ఒక 20 years బ్యాక్ మా పెద్దనాన్న ఇదే కామ్లేన్ బ్యాక్ సైడ్ లో గజం 500 కొన్నాడు. ఓకే. గజం 500. ఈ రోజున ₹1,00,000 ఇన్ ద స్పాన్ ఆఫ్ 20 years. ఎన్ని టైమ్స్ పెరిగింది? ఓకే. ₹1,00,000 ఎక్కడ, 500 ఎక్కడ? ఏ మ్యూచువల్ ఫండ్స్ లో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ లో చేస్తే 20 సంవత్సరాలలో అంత అవుతుంది? అవ్వదు కదా. సో అన్ని టైమ్స్ రియల్ ఎస్టేట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు సిటీ కూడా ఎక్స్పాండ్ ఎట్లా అవుతుందో రియల్ ఎస్టేట్ కూడా ఆ విధంగా పెరుగుకుంటూ వెళ్తుంది. పోను భూమి అనేది దొరకదు. భూమి అనేది లిమిటెడ్ కదా. సో ఏ రోజుకైనా దానికి వాల్యూయే. కాకపోతే ఏంటంటే నేను ఈ రోజు పెట్టినా నెక్స్ట్ ఇయర్ కే నాకు యూజ్ లెవెల్లో రిటర్న్స్ రావాలి, డబుల్ అయిపోవాలి, ట్రిపుల్ అయిపోవాలి, అలాంటి కాకుండా ఒక స్టేబుల్ గా ఉండాలి. నా ఇన్వెస్ట్మెంట్ ఒక 5 years లో ఇంత రావాలి, 10 years ఇంత రావాలి, 15 years ఇంత రావాలి, ఈ విధమైన క్యాలిక్యులేషన్ పెట్టుకుంటే డెఫినెట్ గా వస్తుంది. అంత రిటర్న్స్ ఖచ్చితంగా వస్తుంది. రియల్ ఎస్టేట్ అనేది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అది.